బ్రెడ్తో స్వీటా అనుకుంటున్నారా? ఇది మామూలు బ్రెడ్ కాదండి, ఇది షాహీ తడ్కా బ్రెడ్ స్వీట్. ఒక్కసారి తిన్నాక మీ ఇంట్లో వీక్లీ ఐటమ్ అయిపోతుంది. ఈరోజు సీక్రెట్ చెప్తా, రెడీగా మరి? హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు విమల. మా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే ఫెస్టివల్కి స్పెషల్గా చేసేవారు. గీ వాసనకి ఇంతమంది కాంపౌండ్లోకి వచ్చేవాళ్ళు. ఆ రుచి మారిపోలేదు. ఈరోజు అదే సేమ్ ప్రేమతో షాహీ తడ్కా ఎలా చేయాలో మీకు చెప్తా. ముందుగా బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ని మనం స్లైసెస్ లాగా, బాక్సెస్ లాగా కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ సైడ్స్కి మనకు బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా బ్రెడ్, అది ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. లేదు మాకు నచ్చదు అనేవాళ్ళు స్కిప్ చేసేయచ్చు. దాని వరకు కట్ చేసేసి స్మాల్ బాక్సెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న దాన్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు బాగా మాడిపోనివ్వకూడదు. అండ్ బాగా మంట తక్కువగా ఉన్నప్పుడు, నూనె కాగనప్పుడు వేయకూడదు. ఎందుకంటే నూనె కాగనప్పుడు వేసామనుకోండి, ఆయిల్ అనేది మొత్తం పీల్చేసుకుంటుంది. సరైన టేస్ట్ రాదు, టేస్ట్ కూడా బాగోదు. మొత్తం ఆయిలీగా ఉంటుంది, హెల్త్కు కూడా మంచిది కాదు. మీరు వీడియోలో చూస్తే అది వేయగానే ఇలా మరిగినట్టుగా బబుల్స్ వస్తున్నాయి. అలా బబుల్స్ వచ్చే స్టేజ్లో మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కాగగానే దాన్ని తిప్పేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదండి, బ్రెడ్ కదా, అందుకోసం తొందరగానే కాలిపోతుంది. 2 సైడ్స్ బాగా కాల్చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. తీసుకున్న తర్వాత ఇంకో సైడ్ స్టవ్ పైన పాలు బాగా మరిగించుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలల్లో కొంచెం షుగర్, మనకు స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు తక్కువ తినాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకొని, ఒక పించ్ సాల్ట్, ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. అది కొంచెం మరిగిపోయి మనం వేసిన పాలు ఒక 3/4 అయ్యేంత వరకు వెయిట్ చేసి, అలా వెయిట్ చేసిన దాంట్లో మనం కార్న్ఫ్లోర్ దొరుకుతుంది మనకి. అలా లేదు కార్న్ఫ్లోర్ అని అనుకుంటే మనకు కస్టర్డ్ పౌడర్ కూడా దొరుకుతుంది. కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ని ఒక 4 to 5 స్పూన్స్ అలా తీసుకొని వాటర్లో కలిపేసి, ఇలా మరుగుతున్న పాలల్లో మనం ఇది యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల పాలు కూడా థిక్గా అయిపోతాయి. గుర్తుంచుకోవాలి ఏంటంటే, బ్రెడ్ స్లైసెస్ బాగా మాడిపోనివ్వకూడదు. కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటే సరిపోతుంది. లేదు బాగా మాడిపోయాయి అనుకోండి, వాటిని తీసేయండి. ఎందుకంటే మనం అందులోనే వేసి కలిపామనుకోండి, ఆ కార్న్ఫ్లోర్ మనం ఏదైతే వేస్తున్నామో కస్టర్డ్ పౌడర్, అది బాగా పీల్చేసుకోదు, గట్టిగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. అందుకని అది స్కిప్ చేసేసి మళ్ళీ మీరు ఫ్రెష్గా చేసుకున్న వాటితో ఇలా తడ్కా చేసుకోండి. మనం ఇలా కలుపుకున్న తర్వాత పాలు కూడా తొందరగానే చిక్కబడతాయి. ఎందుకంటే మనం వేసుకున్న కస్టర్డ్ పౌడర్లో ఆల్మోస్ట్ కార్న్ఫ్లోరే ఉంటుంది కాబట్టి తొందరగా చిక్కగా అవుతుంది. అండ్ ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ జారుడుగా కూడా ఉండకూడదు. అండ్ ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోండి. ఎవరికైనా వెనీలా ఎసెన్స్ అవైలబుల్గా ఉంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోండి. నాకు అవైలబుల్గా లేదు, నేను ఇలాచి పౌడర్ వేసుకున్నాను. అలా వేసుకున్న దాంట్లో అది కొంచెం చిక్కబడ్డ తర్వాత కొద్దిసేపు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే మనము బ్రెడ్ స్లైసెస్ పైన వేయకూడదు, బ్రెడ్ క్రిస్పీనెస్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ దానికి పైన గార్నిష్ కోసం అయి ఉండొచ్చు, లేదంటే లోపల టేస్ట్ కోసం అయి ఉండొచ్చు. బాదం, కిస్మిస్, కాజు, ఇవేమైనా మీకు డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అవి వేసుకున్న తర్వాత అది కొద్దిసేపు కూల్ అవ్వనివ్వాలి. ఒక 30 minutes అయినా కూల్ అవ్వనిచ్చిన తర్వాతనే ఇలా డెకరేషన్ అనేది చేసుకోవాలి. లేకపోతే అస్సలు బాగోదు. మనం అంతలా ఫ్రై చేసుకున్న క్రిస్పీనెస్ అంతా పోతుంది. మనం తినేటప్పుడు బ్రెడ్ క్రిస్పీగా, స్వీట్నెస్ అక్కడక్కడ తగులుతూ, అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ పులుపుగా తెలుస్తూ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కొక్కటి లేయర్ లాగా పెట్టుకొని దానిపైన ఈ కస్టర్డ్ పౌడర్తో మనం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా వేసేసుకోండి. లాస్ట్లో గార్నిషింగ్ కోసం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పైన వేసుకోవడమే. చిన్న టిప్ ఏంటంటే, స్వీట్ ఎక్కువ అయితే లెమన్ రసం ఒక్క డ్రాప్ యాడ్ చేయండి, బ్యాలెన్స్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తిన్నారంటే సూపర్ టేస్ట్. చూసారండి షాహీ లుక్. మీరు కూడా ఇలాగే ఫోటో తీసి నాకు పంపండి, విమల వరల్డ్లో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోండి. అండ్ కొత్త ఫాలోవర్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని కూడా ఒకసారి చెక్ చేయండి.